ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు క్రమశిక్షణలో పెంచుతున్నారా లేదా? చిన్నగా ఉన్నారు కదా, చాలా ముద్దొస్తున్నారు కదా అని అతి గారాబం చేసి, అతిగా ప్రేమనిచ్చేసి అన్నీ అతిగా చేసేస్తే వారు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో వారు నేర్చుకోకుండా ఉండి, వారు పెద్దవారు అయిన తర్వాత మరి ఖచ్చితంగా బైబిల్ చెప్పినట్టు వారి దారి నుంచి వారు తొలగిపోతారు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తున్నాను, చాలా నేను ఎక్స్పీరియన్సెస్ని చూశాను, అనుభవించాను. ఏంటంటే అసలు పిల్లలు చక్కగా ఉండేసరికి వారి మీద అమితమైన గారాబంతో వారు ఏది చెప్పినా కూడా నమ్మేస్తున్నారు. తల్లిదండ్రులు వారు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ విచ్ ఇస్ వెరీ రాంగ్. అది చాలా తప్పు. ఎందుకంటే మనకు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మూఢత్వము, ఫూలిష్నెస్ వారి హృదయములో స్వాభావికముగా పుడుతుందంట, ఆటోమేటిక్గా వస్తుందంట, పుట్టుకతోనే వస్తుందంట అలాంటి లక్షణాలు. అండ్ మనకు తెలుసు, ఇంట్లో కనుక ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి మీద ఒకరు ఎలా నిందలు వేసుకుంటారో, ఎలా అబద్ధాలు చెప్తారో మనకు తెలుసు. చాలామందికి అవి తెలిసి కూడా వారు బయటికి వచ్చేసరికి లేదా బయటి వారి దగ్గరికి వెళ్ళేసరికి వారిని నిందించటం మొదలు పెడతారు వారి పిల్లల విషయంలో. సో ఆలోచించండి, మనము అతిగా అన్ని ఇచ్చేస్తున్నామా, లేకపోతే వారికి వద్దు అని నేర్పిస్తున్నామా? నేర్పించాలి. అందుకే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 24వ వచనంలో, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఎంత బోల్డ్ స్టేట్మెంట్ చూడండి. కొట్టొద్దు, అమ్మో గారావము, లేకపోతే అమ్మో దేవుడిచ్చాడు. ఎస్, దేవుడే ఇచ్చాడు, గర్భఫలము దేవుడే ఇస్తాడు. కానీ దేవుడే చెప్తున్నాడు, బెత్తము వాడకపోతే విరోధి అయిపోతామంట. సో ఏమన్నాడు? కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించను. ఒకవేళ మనం వారిని ప్రేమిస్తున్నామా నిజంగా, ఖచ్చితంగా శిక్షిస్తాం. ఎందుకంటే వారి బ్రైట్ ఫ్యూచర్ గురించి, వారు చక్కగా పెరగాలి, 10 మందిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మనము చిన్నగా ఉన్నప్పుడే, వాళ్ళ మొదటి సంవత్సరం ప్రారంభమైనప్పుడే మనం వారికి చాలా విషయాలు నేర్పించాలి. వద్దు అనటం నేర్పించాలి, నో అనేది మనం వారికి తెలియచేయాలి. ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పాలి. అలా కాకుండా కొన్నిసార్లు మన ఇంట్లో చాలా విలువైనటువంటి వాళ్ళు ఏదైనా పగలగొట్టినప్పుడు, చింపేసినప్పుడు మనకు మనీ అంటే చాలా ఇష్టం కాబట్టి, దాని మీద ప్రేమతో దాని వాల్యూ తెలిసిన వాళ్ళం కాబట్టి ఇమ్మీడియట్గా వారిని దండిస్తాము, కొడతాము, తిడతాం. కానీ అస్సలైనటువంటి విషయంలో వారి ప్రవర్తన దగ్గర వారు అబద్ధాలు చెప్తున్నారా ఏంటి, ఇక్కడ మాత్రం మనం ఎటువంటి రియాక్షన్ ఉండదు. చిన్నపిల్లలు కదా, నో. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఫూలిష్నెస్, మూఢత్వము స్వాభావికముగా వారిలో పుడుతుంది. అండ్ బెత్తము వాడకపోతే మనం విరోధులం అయిపోతాం. ఈరోజు నేర్చుకుందాం, ఒక డెసిషన్కి వద్దాం. చిన్నగా ఉన్నప్పుడే వారిని పెంచుదాం, చక్కగా పెంచుదాం. దేవుని మాటలు వారి చెవిలో పెడదాం, వారి హృదయంలో, వారి మైండ్లో పెడదాం. యేసయ్య గురించి చెప్దాం, మంచి మార్గంలో పెంచుదాం. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వాలంటే ఇప్పటి నుంచే, చిన్నగా ఉన్నప్పటి నుంచే ట్రైన్ చేద్దాం, శిక్షిద్దాం. సింప్లీ బిలీవ్ చేయటం కాదు, పిల్లలంటే దేవునితో సమానము కాబట్టి వాళ్ళు ఏమన్నో బైబిలే చెప్తుంది. నేర్చుకుందాం, డెసిషన్ తీసుకుందాం, వారిని అలా పెంచుదాం. గాడ్ బ్లెస్ యూ.